మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం హన్మసానిపల్లిలో మరో కులాంతర వివాహం బయటపడింది. తన కూతురు ప్రేమ వివాహం నచ్చక ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం హన్మసానిపల్లి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం కుటుంబం యొక్క ఎల్లయ్య కుటుంబం దగ్గర ఉన్నాం. కుటుంబం యొక్క ఎల్లయ్య కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఎల్లయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి, ప్రధానమైన కారణాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎల్లయ్య కుటుంబం దగ్గర ఉన్నాం. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి చాలా ధైర్యం కావాలి. అయినప్పటికీ కూడా మనము కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనేటువంటి దానిలో ఎల్లయ్య భార్య ఉంది. అసలు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎల్లయ్య చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అసలు ఎల్లయ్య ఎట్లా చేసుకున్నాడు, ఏ విధంగా చేసుకున్నాడు, ఏం చెప్తారు కొద్దిగా? ఎల్లయ్య మా తానికి వచ్చిండు, వచ్చి ఏం అనలేదు. అనకుండా నాతోటి ఏం చెప్పకూడదు ఇవ్వలేదు సార్. గిన్నె చచ్చిపోయిండు అని ఎస్సీవాడలో ఒక ఆయన చనిపోయిండు అని చెప్పి వచ్చిండు. ఇక నా తాన 100 రూపాయలు ఇచ్చుకున్న తాన అదే అది చదివిస్తా అని చెప్పి తీసుకున్నాడు. పైసలు చదివిస్తాను నా తాను 100 రూపాయలు ఇప్పించుకున్నాడు. ఇప్పించుకొని పోయిండు. ఇక షేన్కోత అని చెప్పిండు. ఇక షేన్ కాడ ఊరు పెట్టుకొని చనిపోయిండు. అంటే ఎప్పుడు చనిపోయాడు, అసలు మీకు ఎట్లా తెలిసింది ఈ సమాచారం? ఎల్లయ్య ఊరేసుకున్నటువంటి విషయం ఎప్పుడు తెలిసింది? పొద్దుగాల 6 గంటలకు. 6 గంటలకు ఎవరు చెప్పారు? మా బావి కాడ పాలు విండేటోళ్ళు చెప్పారు. షేన్ కాడ పోయేటోళ్ళు. అంటే ఎందుకు ఊరేసుకోవాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి, ప్రధానమైనటువంటి కారణం ఏంటి? నా బిడ్డే ఒక ఆయనని ప్రేమించింది, కొండపురపు ఆయనని లవ్ చేసుకున్నది. అందుకోసమని ఆయన కోసమనే ఇది చేసుకున్నది. అంటే ఎందుకు ఎల్లయ్యకు నచ్చలేదా అసలు ఆ ప్రేమ వివాహము? కూతురు చేసినటువంటి పని నచ్చక చేశాడా, లేకపోతే ఎందుకు అలాంటి కారణము? కారణం అంటే ఇక నచ్చలేదు, ఇవ్వద్దు అన్నట్టుండే మాకు. ఇంకా మనస్తాపానికి చెంది చనిపోయాడు. అంటే ఆ అబ్బాయి ఎక్కడ పరిచయం అయ్యాడు? అబ్బాయి ఏ ఊరు, ఎక్కడికి, ఏ క్యాస్ట్ అతంది? వడ్డే సార్ వాళ్ళది, వడ్డేళ్ళు. ఏ ఊరు? కొండపూర్ సార్. కొండపూర్. మీకు ఎట్లా పరిచయం, ఆ అబ్బాయి ఎట్లా పరిచయం అయ్యింది? ఏమో సార్, ఆమెకి ఎట్లా పరిచయం ఏమో తెలియదు సార్, ఇక చెప్పలేదు. ఏం చదువుకుంది మీ అమ్మాయి? ఎంతమంది మీకు పిల్లలు? ఒక పాప సార్, ఒక పాప, 2 బాబులు, 3. అమ్మాయి ఏం చదువుకున్నది? 2nd ఇయర్ అయిపోయింది సార్. అంటే చెప్పలేదా అమ్మాయికి, నాన్న ఇలా అంటున్నాడు, మరి ఈ అమ్మ నాన్న చెప్పినటువంటి పని చేయాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి అమ్మాయికి చెప్పలేదా? చెప్పిండు సార్, ఇంకా చెప్పిండు. కానీ ఇంకా వాళ్ళిద్దరు మేజర్లు అయినందుకు మ్యారేజ్ చేసుకుంటామని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మా ఆయన. కంప్లైంట్ ఇచ్చిండు. తెల్లారి మాట్లాడతాం, వీళ్ళ అదే పెళ్లి చేద్దామా లేకుంటే వీళ్ళని ఇది చేద్దామా, సామరస్యంగా మాట్లాడదామా అన్నట్టుగా ఇద్దరిని ఇది చేసి ఇంటికి తోలుకొచ్చి మాట్లాడదామా అన్నట్టుగా అనుకుంటేకల్లా ఈయన తెల్లవారుజామున మా ఆయన ఇట్లా చేసుకున్నాడు. అదే గురువారం పోలీస్ స్టేషన్కి పోదాం అనేటకల్లా మా ఆయన తెల్లవారుజామున ఇట్లా పోయింది, ఇట్లా ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఇద్దరు ఇంటి నుంచి, మీ కూతురు అతను అబ్బాయి ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోయారా? మీ భర్తనే ఎల్లయ్యనే తీసుకొచ్చాడు వాళ్ళిద్దరిని అని చెప్పేసి అంటున్నారు. లేదు సార్, ఆయన మా ఆయన పట్టుకున్నాడు అనమాట వాళ్ళని. ఎక్కడున్నారు, ఎక్కడ పట్టుకున్నారు వాళ్ళని? నవపేటల గాడ, దాన్ని ఏమంటారు, ముందల అది పోమాలకోయ రోడ్ అక్కడ ముందల ఉంటుంది అక్కడ సైడ్. సో అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత పాపకి వివాహం చేశారా? ఆ అబ్బాయితోటి మాట్లాడారా? లేదు సార్, వివాహం ఏం చేయలేదు సార్, ఏం చేయలే, వివాహం ఏం చేయలే. ఇప్పుడు ఏమంటుంది మీ పాప ఏమంటుంది ఇప్పుడు? ఇప్పుడు ఏం చేసుకుని అంటుంది సార్, మ్యారేజ్ కూడా 1 ఇయర్ అయినాక చేసుకుంటా అంటుంది. అంటే ఈ పాపకి ఎప్పుడు పరిచయము మీ ఇంట్లో? పాపకి తెలియదు సార్ నాకు ఇక అవన్నీ. అంటే ఎప్పుడు ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయింది పాప ఇక్కడ నుంచి? బుధవారం సార్. బుధవారం రోజు వెళ్ళిపోయింది. అంటే చెప్పి వెళ్ళిపోయిందా ఇంట్లో నుంచి? పాప ఇట్లా వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిందా? చెప్పకుండా పోయింది సార్. అంటే ఎట్లా తెలిసింది మరి పాప అతనితో వెళ్ళింది, ఇట్లా వెళ్ళిపోయాడు, బాబుతో వెళ్ళిపోయాడు అనే విషయం ఎట్లా తెలిసింది మీకు? ఫోన్ చేసింది సార్, రా అంటే ఫోన్ చేసి మాకు మ్యారేజ్ చేస్తామని ఫోన్ చేసారు, అంతే సార్. ఇక సో ఇది పరిస్థితి. హన్మసానిపల్లిలో ఎల్లయ్య యొక్క మృతదేహంతో ఒక తండ్రి బలైపోయినటువంటి సంఘటన గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అసలు దీనికి అంతటికి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఎల్లయ్య యొక్క ఆత్మహత్యకు ప్రధానమైన కారణము తన యొక్క కూతురు వివాహేతర అనేటువంటి సంబంధించినటువంటి వేరే యువకుడితో ప్రేమలో పడి యొక్క ప్రేమ వివాహం చేసుకోవడము తండ్రికి ఒక మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి కనబడ్డది. అందుకే తన తండ్రి ఆత్మహత్యకు కారణాలని చెప్పేసి తన భార్య కూడా చెప్తుంది. అసలు భార్య
అసలు ఈ తన యొక్క ప్రేమ వ్యవహారంలో తన యొక్క తండ్రికి నచ్చలేదు అసలు పూర్తిగా. తనకు ఇంట్లో నుంచి చెప్పకుండా వేరే యువకుడితోటి వెళ్ళిపోవడము, నవాబ్పేట మండలానికి సంబంధించినటువంటి కొండాపూర్ గ్రామానికి సంబంధించిన యువకుడితోటి తన కూతురు ప్రేమ వ్యవహారం నడిపించిన తర్వాత ఈ ప్రేమ వివాహం నాకు నచ్చదని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత అక్కడ నుంచి తన యొక్క తండ్రి మనస్తాపంతో చెంది కుటుంబంలో చెప్పకుండా వెళ్ళి తన యొక్క పొలంలోనే ఆత్మహత్య చేసుకోవడము, గ్రామంలో చాలా విషాదాచారాన్ని అలుముకున్నాయని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఈ మధ్య కాలంలో యువతీ యువకులందరూ కూడా ఈ యొక్క సెల్ ఫోన్లో టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఇవన్నీ అవుతున్నాయి. వీటితోటి ఎక్కువ ప్రభావం కావడంతో ఈ యొక్క ప్రేమ వ్యవహారాలతోటి కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఎల్లయ్య మరణంతో నవాబ్పేట మండలం అటు జిల్లా వ్యాప్తంగా కూడా విషాదచాలతో అలుముకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎల్లయ్య చావుతోటి హన్మసానిపల్లిలో అసలు విషాదచాలకు ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.